యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఆలేటి ఆటం వరల్డ్ ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు నవతెలంగాణ పత్రికలోని ఒక ప్రధానమైన హెడ్డింగ్, బ్యానర్ హెడ్డింగ్ లో ఉన్న వార్తను మనం చూద్దామండి. అమెరికా జోక్యం ఏంటి? ఎవరంటుండ్రు? కాల్పుల విరమణపై కేంద్రాన్ని ప్రశ్నించిన సిపిఐఎం. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఈ కాల్పుల విరమణ ఎవరెవరికి, పాకిస్తాన్కి మనకు జరిగిన కాల్పులు యుద్ధంలాగా దద్దరిల్లిపోతూ ఓ ఓ ఓ టీవీ యూట్యూబ్లలో మనం చూస్తున్నాం. సడన్ గా ఆగిపోయింది. దాని ఇప్పుడు క్వశ్చన్ వేస్తుందండి. ప్రపంచానికి అధ్యక్షుడుగా ట్రంప్ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. అంటే అమెరికన్ సామ్రాజ్యవాద దేశాల కంటే ఏమో అనుకోవచ్చు, అమెరికా కంటే కావచ్చు. అమెరికా నువ్వు మొగడు కావచ్చు నాయన, మాకు మొగడువా? నువ్వు ఎవడు? అమెరికాకు ప్రెసిడెంట్వా, ప్రపంచానికి ప్రెసిడెంట్వా అంటూ సిపిఐఎం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కేంద్ర కమిటీ పార్టీ తరపున అడుగుతున్న ప్రశ్న. భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా జోక్యాన్ని సిపిఎం తీవ్రంగా నిరసించింది. భారత పాకిస్తాన్ కంటే ముందుగానే కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా ప్రకటన చేశారో వివరించాలని కేంద్రం కోరింది. సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ఆదివారం త్రిపుర రాజధాని అగర్తలో విలేకరులతో మాట్లాడుతూ ద్వైపాక్షిక సమస్యలపై మూడో పక్షం మధ్యవర్తం అవాంఛనీయమన్నది మన పార్టీ విధానం. ద్వైపాక్షిక సమస్యలను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలని అన్నారు. అగర్తలలో జరిగిన రాష్ట్ర పార్టీ కమిటీ సమావేశానికి బేబీ హాజరయ్యారు. దేశీయంగా ఉన్న సమస్యలను పొరుగు దేశాలతో ఉన్న సమస్యలను అంతర్జాతీయం చేయడం ఆమోదయోగ్యం కాదని భారత ప్రభుత్వం కూడా గతంలో భావించింది. పొరుగు దేశాలతో నెలకొన్న సమస్యలను చర్చల ద్వారా పరస్పరం ఆమోదయోగమైన పద్ధతిలో పరిష్కరించుకోవాలని ఉంటుంది. వివిధ ప్రాంతాల్లోని ఉద్రిక్తలు సరుగుతున్నాయి. కాల్పుల విరమణపై అందరికంటే ముందుగానే అమెరికా అధ్యక్షుడు ఎలా ప్రకటించారో ప్రభుత్వం వివరించాలి అని బేబీ అడిగారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తలలో జోక్యం చేసుకోవాలని అమెరికా భావించడం లేదని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యను బేబీ ప్రస్తావించాడు. డబల్ స్టేట్మెంట్. అధ్యక్షుడేమో జోక్యం చేసుకుంటాడు, ఉపాధ్యక్షుడేమో అద్దెకు వెళ్ళేది అంటారు. చూడండి, తాను ప్రపంచానికే అధ్యక్షుడు అనే విధంగా అమెరికా అధ్యక్షుడు వ్యవహరిస్తున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు అని అన్నారు. భారత సైనిక ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్ DGOMO తో పాకిస్తాన్ DGMO మాట్లాడిన తర్వాత కాల్పుల విరమణపై ఒప్పందం కుదిరిందని విదేశాంగ కార్యదర్శి చేసిన ప్రకటనను బేబీ గుర్తు చేస్తూ ట్రంప్ చెబుతున్న మాటలకి దీనితో పొంతన కుదరడం లేదని బేబీ చెప్పారు. విన్నారండి? ఇప్పుడు అమెరికా ఎవరండి? పాకిస్తాన్ ఎవడండి? టెర్రరిస్ట్ ఎవడండి? ఇప్పుడు గడ్డ మీద దిగిపోదాం, మనం కూలీలను అడుగుదాం. ట్రంప్ తెలుసా అని అడుగుదాం. అమెరికా తెలుసా అని అడుగుదాం. ఇప్పుడు దారిమడి పోయేటోళ్ళు ఉంటారు కదా, కూరగాయల అమ్మటోళ్ళు, కూలీనాలు చేసేటోళ్ళు, వాళ్ళని అడగండి. పాకిస్తాన్ సంగతి అని అడగండి. టెర్రరిస్టుల గురించి ఏ ఊరికాయ మాకేం తెలుసు? ఇంకా మేము పని చేస్తే తప్ప బతికేది లేదు, మాకెందుకు రాజకీయాలు? పాడు పెట్టాడు, వీడు పెట్టాడు, మేము రెక్కలు అమ్ముకుంటే తిండి లేతే లేదంటాం. ఇలాంటి అభిప్రాయాలతో యావత్ ప్రపంచ ప్రజానికం, భారత లోకం ఇట్లుంటదండి. మరి ఏంది అమెరికాకు సంబంధించిన సమాచారం ఏంది? టెర్రరిస్టులకు సంబంధించిన సమాచారం ఏంది? భారతదేశానికి సంబంధించిన సమాచారం ఏంది? దీనంతా మనం విశ్లేషిస్తున్నాం. ఏ రకంగా విశ్లేషిస్తున్నాం? మార్క్సిస్టు పొలిటికల్ అనలిస్ట్ గా మనం ఇక్కడ విశ్లేషించినప్పుడు ఏం చేయాలంటే, ఓ సైద్ధాంతిక నిబద్ధతగా, ఓ మార్క్సిస్ట్ దృక్పథంతో, ఒక సైంటిఫిక్ ఐడియాలజీ తోటి మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా ఛానళ్ళు, చాలా డిబేట్స్ జరుగుతున్నాయి. ఒక 5 నిమిషాల కోసమో 10 నిమిషాల కోసమో అప్పుడున్న విషయం కోసమే డిస్కషన్ జరుగుతుంది. వివిధ రాజకీయ పార్టీలు, అఫ్కోర్స్ అది కమ్యూనిస్ట్ పార్టీలైనా, రెడ్
లెఫ్ట్ ఐడియాలజీలు ఉన్న వాళ్ళు, అంటే వామపక్ష ఉద్యమ స్వభావంతో ఉన్న వాళ్ళు పరిమితంగా మాట్లాడుతున్నాయి. కానీ మనం ఈరోజు శాస్త్రీయంగా దీన్ని ఒకసారి విశ్లేషిద్దాం. ఒకసారి 175 సంవత్సరాల క్రితం జరిగిన కాలానికి వెనుకకి వెళ్ళిపోదామండి. 1848 ఫిబ్రవరి 21కి వెళ్ళిపోదాం. అప్పుడు మనం ఇంగ్లాండ్లో ఉన్నాం. భారతదేశం ఇంగ్లాండ్లో ఉందాం. ఇంగ్లాండ్లో ఉన్నారు. ఇప్పుడు మన తోటి ఎవరు ఉన్నారు? ఇటువైపు కార్ల్ మార్క్స్, ఇటువైపు ఫ్రెడరిక్ ఎంగెల్స్ ఉన్నారు అనుకుందాం. వీళ్ళిద్దరితో మాట్లాడదాం. వీళ్ళిద్దరితో మాట్లాడితే వీళ్ళు ఏమంటారో ఒకసారి చూద్దాం. అరే వాళ్ళు ఏమంటారంటే, ఈ భూగోళం మీద మానవుడు పుట్టి బలవంతులు దుర్బల జాతిని బానిసలుగా గావించారు. అంటే ఎవడైతే బలవంతుడు ఉంటారో, ఎవడైతే బలహీనులు ఉంటారో వాళ్ళని దోపిడీ చేసి వీడు బతుకుతూ ఉంటాడు. మీరు చూడండి, అడవిలో సింహం ఉన్నదనుకో, దుప్పి బక్కది ఉరికిచ్చి కరిసి పిక్క తింటది. అది దాని నైజం. మానవుడు కూడా మృగరాయుడు మొగోడు. ఈ మనిషి కూడా ఏం చేస్తాడంటే బక్క చిక్కిన జనాలని కష్టం చేపిస్తాడు, డబ్బులు దొరుకుతాడు. ఇది సింపుల్ న్యాచురల్ అన్నది. దీంట్లో వాడు గుంపు మీద గుంపు ఆదిమ సమాజంలో ఉన్నప్పుడు దాడులు చేసిండనుకో, లేదు ఆ గుంపోడు ఒక రాజ్యాన్ని సృష్టించుకొని, ఒక చెరసాలను సృష్టించుకొని, సైన్యాన్ని సృష్టించుకొని, నేనే సర్వం మొత్తం నేనే అని రాజులాగా రాచరిక దశలోకి పోయింది అనుకోండి. అంతే సింపుల్. రాజులంతా మీరు చూడండి, రాముణ్ణి చూడు, భీముణ్ణి చూడు, కృష్ణుని చూడు, బలరామకృష్ణుని చూడు, ఎవరైనా చూడు, రాజులంతా అంతాపురంలో ఉంటారు. బంగారు నగలతోటి, వజ్ర వైడూర్యాలతోటి దగదగ మెరుస్తూ ఉంటారు. బాహ్య ప్రపంచం మొత్తం బానిసలుగా ఉంటారు. బక్రగాన్లు ఆ రాజ్యం మీద ఈ రాజ్యం మీద దాడి చేస్తున్నప్పుడు సైనికులు సావబడతారు. వాళ్ళ పిల్లలు మొత్తం ఆగమైపోతారు. ఇది రాచరిక వ్యవస్థ కాలంలో ఉన్నది. భూస్వామ్య వ్యవస్థకు వద్దాం. భూస్వామ్య వ్యవస్థకు వచ్చినప్పుడు కూడా జమీందారులు, భూస్వాములు చలో ఎట్టి చాకరీ చేసి బానిసలు కాలుముక్తం ధర బాంచన్ అని మన తెలంగాణలో మనకు బాగా అర్థం కదా. ఇట్లనే పరిశ్రమలు వచ్చిన తర్వాత కోట్లాది మంది జనాల కష్టార్జితాన్ని పిరికడి జనాలు మాత్రమే, యజమానులు, ఫ్యాక్టరీ యజమానులు, వాడు ఏం చేస్తాడంటే దొబ్బుతో లాభాల పేరట వాళ్ళతో అదనంగా పనులు చేపించి అదనపు విలువ అంటారు. అదనపు విలువతో లాభాలు వస్తే వాడు దొబ్బుతూ ఉంటాడు. ఇవి 2 రకాలు ఉన్నాయండి ఈ ప్రపంచంలో. బలవంతులేమో దొబ్బడానికి, బలహీనులేమో దొబ్బించుకోవడానికి. ఈ దొబ్బించుకునేటోళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళంతా ఏకాతాటి మీద గుంపులు వాడి మీద తిరగబడతారు. అంటే మార్క్స్ మహనీయుడు ఏమంటాడంటే, ఈ ప్రపంచంలో 2 రకాల సిద్ధాంతాలు ఉంటాయి. ఒకటి దోపిడీ చేసే సిద్ధాంతము, 2 దోపిడీ చేస్తున్న వాళ్ళనే, ఎవరైతే పీడితులు, బాధితులు, శ్రామికులు, కష్టజీవులు ఉంటారో వీళ్ళంతా ఒకటై వాళ్ళని తిరగబడడానికి ఇంకో 2వ సిద్ధాంతం, బాస్ తింటే 3వది ఏముండదు అంటాడు. భూమి మీద వేదాలు వచ్చినాయి. భూమి మీద క్రైస్తవం వచ్చింది, భూమి మీద ఇస్లామిజం వచ్చింది, భూమి మీద బౌద్ధిజం వచ్చింది. మనుషులే వాళ్ళ అమ్మ నాన్నకు పుట్టిండు, వీడు అమ్మ నాన్నకు పుట్టిండు, వాడు బతుకుతాడు, వీడు బతుకుతాడు, వాడు 58 సంవత్సరాల్లో సస్తాడు, వీడు వస్తాడు. కానీ ఒకడు బాగా సుఖంగా అనుభవిస్తున్నాడు సంపత్తుతో, ఒకడేమో కష్టపడ్డాడు పేదరికంతో అనుపడుతాడు. ఎందుకో అనేదానికి ఎవరు చెప్పలేదండి. బైబిల్ చెప్పలే, దివ్య ఖురాన్ చెప్పలే, భగవద్గీత చెప్పలే, బుద్ధి చెప్పలే. నీ మీదొట్టు, నా మీదొట్టు, అందరి మీదొట్టు. మార్క్స్ మహనీయుడు వచ్చిన తర్వాతనే చెప్పిండు, అరే చిన్న బక్క బలహీన జనాలు దోపిడీ చేసి వాడు బలవంతంగా దండుకోవడం వల్లనే వాడు బాగా సుఖంగా ఉంటాడు. కష్టపడేటోడు, ఏం అడగలేనోడు, వాడు తిరగబడినోడు పేదరికంతో ఉంటాడని
మార్క్స్ మహానీయుడు చెప్పేవారికి ఎవరికి తెలియదండి. ఈ మాట చెప్పేవారికి వీడెవర్రా, వీడేమో కమ్యూనిజం అంటాడు, వీడు మాకు ఒక భూతం లాగా అయిపోయింది అని కాల్ మార్క్స్, మీరు కొటేషన్స్ కాల్ మార్క్స్ కార్టూన్స్ ఇట్లా పాతవి చూడండి, కాల్ మార్క్స్ భూతం వేస్తారు, కూరలు వేస్తారు, కళ్ళు రేడియం కళ్ళు వేస్తారు, కొమ్ములు వేస్తారు, భూతంలాగా పెడతారు అన్నట్టు. అంటే 177 సంవత్సరాల క్రితమే కమ్యూనిజాన్ని ఈ పెట్టుబడిదారి సమాజం, దోపిడి సమాజం భూతమని నిందించింది. మార్క్స్ మహానీయుడు ఏం చెప్పిండు, ఎంగెల్స్ ఏం చెప్పిండు, అసలు దోపిడి కారణం ఇది కదా, పిచ్చి జనాలారా, ఈ ప్రపంచం మొత్తం వర్గ పోరాటాల చరిత్రే. అంటే దోపిడీ చేసే వాళ్ళకి, దోపిడీ చేయబడుతున్న వాళ్ళకి కొట్లాడుకునే చరిత్ర ఇంకేం లేదు నాయన. మీరు రండిరా ప్రపంచ కార్మికులారా, మీరు అందరు ఏకంగా అండి, పోరాడితే పోయేం లేదు, బానిస సంఖ్యలో తప్ప అని పిలిపించండు. పిలిపివ్వడం కాదు, ప్రపంచంలో కార్మిక వర్గాన్ని, శ్రామిక వర్గాన్ని ఒకతాటి మీద తీసుకొచ్చి పోరాటాలు నిర్వహించండు. పోరాటాలు నిర్వహించిన తర్వాత ప్యారిస్ కమ్యూన్లో కూలీల నాలుగులో రాజ్యం వచ్చింది. మార్క్స్ మహానీయుడు, ఎంగెల్స్ మహానీయుడు పోయిన తర్వాత వాళ్ళ పిల్లలు లారా గిట్లా వీళ్ళు ఉన్న టైంలో లెనిన్ వచ్చిండు, విప్లవం తీసుకొచ్చిండు, చూపెట్టిండు పెట్టుబడిదారు సమాజం. వామ్మో వామ్మో, మార్క్స్ మహానీయుడు, ఎంగెల్స్ మహానీయుడు భూతాలు కాదా, ప్రైతాలు, పిశాచాలు, మనల్ని భూములు దొబ్బనీయకుండా, జమీందారులు భూములు భూస్వాముల దగ్గర ఉండలేకుండా, రాజులు రాచరిక వ్యవస్థతో ఉండకుండా, పెట్టుబడిదారు వ్యవస్థలు ఉండకుండా, కూలుడు నాలుడు రాజ్యం వెలుతుందని ఈ కమ్యూనిజాన్ని భూతంలాగా చూసిండు. అయిపోయిందా? అంటే మార్క్స్ మహానీయుడు జర్మన్లో ఉన్నప్పుడు, ప్రష్యాలో ఉన్నప్పుడు ఆయన అక్కడ ఉండనియలే, బెల్జియంలో ఉంటే అక్కడ ఉండనియలే, ఫ్రాన్స్ పోతే ఫ్రాన్స్లో ఉండనియలే, ఇంగ్లాండ్ పోతే ఇంగ్లాండ్కి ఇవ్వలే. మనకు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఉన్నట్టు ఆయన చచ్చిపోయేటప్పుడు ఏ దేశస్తుడు విడుదల, నేను ప్రపంచ పౌరుని అన్నాడు. మార్క్స్ మహానీయుడు ప్రపంచ పౌరుడు అన్నాడు. లెనిన్ విప్లవం తీసుకుని, అంటే ఆయన బతకనీయలేదు, ఒక్క దగ్గర ఉండనియలే, పెట్టుబడిదారు సమాజం. చూడండి, లెనిన్ విప్లవం తీసుకొచ్చిన దగ్గర మొదలు పెడితే ఆయనకు పక్కల బలం, ఆయన పార్టీలు కూడా, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా, మెన్షివిక్కులు, ఇతరులు మొత్తం విప్లవం తీసుకొచ్చిన తర్వాత విప్లవం కూడా ఉండనీయకుండా మళ్ళా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ సామ్రాజ్యవాదులు మొత్తం ఆ దేశాన్ని, రష్యాను కూల్చడానికి కుతంత్రాలు అయినా, లెనిన్ తర్వాత స్టాలిన్ వచ్చిన తర్వాత, స్టాలిన్ ఉన్నప్పుడు కూడా నానా రకాల ఆటుపోట్లు. లాస్ట్కి హిట్లర్ గాడు వచ్చిండండి. హిట్లర్ గాడు వచ్చి ఏం చెప్తాడంటే, నాకు ఈ ప్రపంచంలో మొదటి శత్రువు కమ్యూనిస్టులు అంటాడు. ఎందుకో, వీడు మొత్తం ప్రపంచాన్ని మొత్తం వెళ్ళాలనుకుంటాడు, ప్రపంచాన్ని మొత్తం దున్నాలనుకుంటాడు, ప్రపంచంలో భూములు మొత్తం వీడు పాదక్రాంతం కావాలనుకుంటాడు, ప్రపంచంలో పరిశ్రమలన్నీ వీడికి కావాలనుకుంటాడు, వీడు రాజ్యాధికారాన్ని కాదు మొత్తం భూలోకాన్ని వెళ్ళాలని అనుకుంటాడు. దానికి తిరగబడి కొట్లాడింది ఎవరు? ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ, స్టాలిన్. అయితే అమెరికన్ సామ్రాజ్యవాదులు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికన్ సామ్రాజ్యవాదులు పన్నిన కుట్రలు కుతంత్రాలు ఒకటని కాదు. సోవియట్ సోషలిస్ట్ రష్యా, లెనిన్ పోయిన తర్వాత, గోర్బచేవ్ వచ్చిన తర్వాత, లెనిన్ పోయిన తర్వాత, స్టాలిన్ పోయిన తర్వాత, క్రుష్చెవ్ నుండి గోర్బచేవ్ వచ్చే వరకు అమెరికన్ సామ్రాజ్యవాదులు రకరకాల పద్ధతుల్లో సోవియట్ సోషలిస్ట్ ముక్కలు చెక్కలేటట్టు 15 ముక్కలు అయ్యే వరకు కూడా వదిలిపెట్టాలి. అయిపోయిందా? ఒక రకంగా వాళ్ళకి ఒక ఫైట్ చేయండి. అయితే ఇప్పుడు ప్రపంచంలో పెద్ద సైనిక సంపద దేశం ఏది? అమెరికా అంటారు. పెద్ద ఆయుధ సంపద ఏది? అమెరికా అంటారు. బాగా అభివృద్ధి సాధించిన దేశం ఏది? అమెరికా అంటారు. ప్రపంచ జనాలంతా ఎక్కడ పోయి కష్టపడే ఉద్యోగాలు చేయాలని ఆరాటపడుతుంటారు, అమెరికా అంటారు. ఇవన్నీ నిన్నటి మాట భయం. ఈరోజు అమెరికా అతలాకుతలం అవుతా ఉన్నది. అమెరికా అతలాకుతలమవుతున్నది ఆర్థిక సంక్షోభాలతోటి, అధిక ధరలతోటి, ద్రవ్యోల్బణంతో మొత్తం సర్వనాశనం అయిపోతుంటే, వీడు ఒకటేసారి గుడి లింగాన్ని మింగాలన్నట్టు, రోజుకో గుడ్డును కోసుకుందాం అన్నట్టు కాకుండా బంగారు బాతు గుడ్డును మొత్తం కోసుకొని చేయాలని చైనా మీద టారిఫ్లు పెట్టిండండి, పన్నులు వేసిండు. పన్నులు వేస్తే చైనా వస్తువులు పర్వతాల్లాగా ఉంటాయి, 230 దేశాలకు వస్తాయి. వాళ్ళకి ఏం కాలే, ఇట్లా కాలే.
కానీ అమెరికా ఆర్థిక పరిస్థితి మొత్తం అతలాకుతలమైపోయింది. గతి లేక కమ్యూనిస్టుల కాళ్ళు మొక్కి ధరలు పన్నులు తగ్గిస్తానని నడుపుకోండి అని అంటుండు. ఇది పరిస్థితి. వీడు పైకే ఇట్లున్నాడు, అమెరికన్ సామ్రాజ్యవాది పైకే ఇట్లున్నాడు. వీడు ఏం చేస్తుండంటే అసలు రష్యాని తునాతునకలు చేసి 15 తునాతునకలు చేసిన తర్వాత ప్రపంచంలో 2 ఖండాలలో ఆసియా ఖండంలో, ఐరోపా ఖండంలో, యూరోప్ ఖండంలో ఉన్న రష్యాని కూడా మొత్తం ఆక్రమించేసుకోవాలి. ఇది అమెరికన్ సామ్రాజ్యాలు వాళ్ళ వ్యవహారం అది. అందుకొరకు ఉక్రెయిన్తో పెట్టుకున్నాడు, యుద్ధం చేస్తాను 2 సంవత్సరాల నుండి మొత్తం 42 దేశాలు, నాటు కూటమి దేశాలతో ఇట్లా జరుగుతుందండి. చేసిన తర్వాత ఇప్పుడు వీడికి పోటీ ఉన్నది ఏది? చైనా కమ్యూనిస్టు పార్టీ. మానవ జాతి తలదన్ని 100 సంవత్సరాల అప్రతిహత అభివృద్ధిలో పోవడమే కాకుండా మొత్తం ఇలా కలుపుకొని వస్తుందండి. కలుపుకొని వస్తుంటే ఇప్పుడు చైనాను కొట్టేయాల. చైనాను కొట్టాలంటే ఎక్కడ కొట్టాలా? ఎక్కడో ఉత్తర అమెరికల వాడు చైనాను కొట్టాలంటే మొత్తం ఆసియా ఖండం రావాలా. ఆసియా ఖండం నుండి భారతదేశం పోవాలంటే చైనాని ఒకప్పుడు 1930 దశకంలో చైనాని దోపిడీ చేయడానికి, దురాక్రమణ చేయడానికి వచ్చిన జపాన్ను పట్టుకున్నాడు, ఆస్ట్రేలియాను పట్టుకున్నాడు, భారతదేశంలో మోదీని ఆదాన్ని పట్టుకున్నాడు. ఈ మోడీని పట్టుకొని సోవియట్ సోషలిస్ట్ రష్యా ఉండేదైతే వీడి పక్కన మనం చేరకపోదు. మనకి ఏ అక్కమోడు లేకపోతే ఏ దిక్కు లేకుంటే అక్కమోడు దిక్కు అన్నట్టు డబ్బులు ఇచ్చేటాడు, లేకపోతే అమెరికా మనకు మోడై ఉంటుంది దిక్కండి అన్నట్టు. ఇక డబ్బులు ఇస్తాడు కదా, చైనా కూలిపోయి మనకేం సంబంధం అని వీడు అమెరికన్ సామ్రాజ్యవాదికి మన పాలకులు వంట వలుగుతుంది. ఎందుకు వంట వలుగుతుంది? ఇక్కడ అసలు విషయం తెలుసుకోవాలా. ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక రీత్యా ఈ దేశంలో మనువాదం, ఈ దేశంలో బ్రాహ్మణులే, ఈ దేశంలో క్షత్రియులే మొత్తం దోచుకొని తింటుంటే శూద్రులు గిద్రులు ఎవరైతే వాళ్ళు బానిసగిరి చేయాలా, దీనికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నదే కమ్యూనిస్టులు. కనుక మన శత్రు కమ్యూనిస్టులు. ఫస్ట్ కమ్యూనిస్టులు భారతదేశంలో తుది ముట్టించాలి, నెంబర్ 1. అందుకొరకే కర్రగుట్టలో ఈరోజు 1,00,000 మందిని వేసుకొని అమిత్ షా వచ్చే సంవత్సరం లోపు మొత్తం ఉన్న 4-5 వేల మందిని నక్సలైట్లో తీసేస్తాం. తర్వాత ఇప్పుడు త్రిపురలో వేసి పడేసిండ్రు సిపిఎంలని, మణిపూర్లో వేసి పడేసిండ్రు సిపిఎంలని, బెంగాల్లో వేసేసిండ్రు సిపిఎంలని, ఇక్కడ తెలంగాణలో కూడా అధికారం వస్తే బీజేపీ మమ్మల్ని ఓడేస్తారు. వాళ్ళ టార్గెట్ ఎట్లా? ప్రపంచానికి మొత్తం చైనా ఉన్నది కానీ చైనాను కూడా దెబ్బతీయాలి. సైద్ధాంతిక రీత్యా ఆర్ఎస్ఎస్ అనేది ఇది. ఆర్ఎస్ఎస్ మనిషి మోడీ, వాడు ప్రపంచాన్ని మొత్తం దోపిడీ చేయడానికి వాడు ఎవడు? అమెరికోడు. ఈ అమెరికోడు వీళ్ళిద్దరు కలిసి వీళ్ళని వేయాలండి. వేయడానికి ఇదంత ప్లాన్. అయితే ఇటీవల ఒక 2 ఘటనలు జరిగింది. ఏం జరిగినాయి? ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసినప్పుడు ఏమి లేదండి, అమెరికోడు బెదిరించిండు. నేనే 42 దేశాలను పెట్టి రష్యాని మొత్తం కుమ్మేద్దాం అనుకుంటానా, గుంజేసుకుందాం అనుకుంటానా, ఎవడు పోయినా ఖబర్దార్ అని ఉన్నాడు. మనం వినలే. నరేంద్ర మోడీ తటస్థంగా ఉన్నాడు. అటు ఉక్రెయిన్కి రష్యాకి సంబంధం లేకుండా తటస్థంగా పోయి కలిసింది. కళ్ళు మంటరు, కడుపు తుకలాడుతుంది. దీనికంటే ముందు ఇమ్రాన్ ఖాన్, ఇప్పుడు జైలు ఉన్నాయన పాకిస్తాన్ అని, ఆయన కూడా పోయిండు. అమ్మా, ఇద్దరు పోయిండు. ఎప్పుడైతే భారతదేశం చైనా, ఒకవైపు చైనా అయితే బాహటంగా రష్యాకు మద్దతు ఇచ్చింది. చైనా, భారతదేశం, పాకిస్తాను రష్యాతోటి చెలిమి అవుతుంది కనుక వీళ్ళని విడదీయాలని వేసిన పన్నాగమని నెంబర్ 1. అంతకంటే ముందు 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు నా దగ్గర అణుబాంబులున్నాయని నాగసాకి మీద, హిరోషిమా మీద బాంబులు ఎగరేసి లక్షల మందిని చంపేసి బెదిరించిన ప్రపంచాన్ని మొత్తం, నా దగ్గర అణుబాంబుల బిడ్డ, నా దోపిడికి, నా విస్తరణ, నా రాజ్య విస్తరణకి, నా మార్కెటింగ్కి అడ్డుపడితే ఎవరైనా వేసి పడేస్తానని. సోషలిస్ట్ రష్యా కమ్యూనిస్ట్ పార్టీ సహకారంతో ఆడది కాదు, అబలా ఇందిరాగాంధీ
అణుపరీక్షలు చేసి అణుబాంబును పెట్టిందండి. అప్పుడు మామూలు మంట కాదు. రెండోసారి కూడా బాబా అణు రియాక్టర్ ఇట్లా కనిపెట్టిన శాస్త్రవేత్త ఉంటే ఆయనను కూడా పంపించేసింది అమెరికన్ సామ్రాజ్యవాదులు. లాల్ బహదూర్ శాస్త్రిని కూడా పంపించింది అమెరికన్ సామ్రాజ్యవాదులు. భారతదేశం మీద అణుబాంబులు ఉండడమే కాదు, భారతదేశంలో వీళ్ళు బలవంతంగా మారుతుందని భారతదేశాన్ని ఎట్లా లొంగ తీసుకోవాలని అంతా ముందు మన మీద పగబట్టిందండి. ఈ రెండు విషయాలు మీరు గమనంలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం న్యూస్ చదువుదాం, మళ్ళా డిస్కషన్ చేద్దాం. రైట్, ఇప్పుడు ఏంటి మరి? కక్ష కట్టిండు. కక్ష కట్టిన తర్వాత పెట్టుబడిదారుడు, మనం చాలాసార్లు చెప్పుకోండి, పెట్టుబడిదారుడు వాడు బాగా డబ్బులు రావాలంటే ఆయుధాలు రావాలి. ఆయుధాలు వాడు మొత్తం గుట్టలు గుట్టలు కొండలు కొండలు పర్వతాల లాగా పెంచుకొని ఉన్నాడు. వాడు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరగాల. యుద్ధం జరిగితేనే వాడికి లాభాలు వస్తాయి. లాభాలు రావాలంటే భారతదేశానికి, పాకిస్తాన్కి, భారతదేశానికి, చైనాకి అన్నిటికీ ఒక జుట్లు పెట్టిస్తాడు అన్నట్టు. జుట్లు పెట్టి కొట్టుకుంటా ఉంటే వాడు సంతోషపడుతూ ఉంటాడు. ఈ సంతోషపడే లెక్కలో ఇక్కడ ఏమైందంటే రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. రెండు విషయాలు మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్లో సైనిక పరిపాలన, పాకిస్తాన్లో నియంత్రణ పరిపాలన, పాకిస్తాన్లో రాజకీయాల మీద, రాజకీయ పార్టీల నాయకుల మీద ఉండదండి. పట్టంతా మిలిటరీ మీద ఉంటుంది, మొత్తం ఛాందస్వాదుల మీద ఉంటుంది, టెర్రరిస్టులతో ఉంటుంది. అక్కడ నవాజ్ షరీఫ్ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో, ఇప్పుడున్న షరీఫ్ అన్నట్టు, అక్కడ వాడికి గడ్డు కాలం వచ్చింది. 143% బాలిస్తాన్ అనే ప్రాంతం వాళ్ళు సపరేట్గా ఒక దేశం కావాలని వాళ్ళొక బాధ, పంజాబ్ సింధు ప్రాంతంలో వాళ్ళదొక బాధ, అంతర్గత ఘర్షణలు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లే. ఇప్పుడు అక్కడ సూపర్ స్టార్ కావాలి. మీరు బాగా కనిపెట్టండి, బాగా కనిపెట్టండి. నేను ఒక యాక్టర్, టీవీలలో సెల్లులో బాగా ఉపన్యాసంతో దంచిపెట్టండి యాక్టర్. యాక్టర్ ఎవరు కాదు, మన డాడీ మోడీ. యుద్ధం అప్పుడు యుద్ధం జరుగుతున్నంతసేపు మనకు దొరకలే, ఎక్కడున్నాడు మనకు అడ్రస్ లేడు. పాల్గాం ఘటన జరిగినప్పుడు గల్ఫ్ దేశంలో గబాల్లో వచ్చిండు. ఎక్కడికి వచ్చిండు? శ్రీనగర్కి వచ్చిండు, కాశ్మీర్కి వచ్చిండా? ఎక్కడికి వచ్చిండు? కాశ్మీర్కి రాలే, బీహార్ పోయిండు. బీహార్ ఎందుకు పోయిండు? ఎన్నికల ప్రచారం జరుగుతుంది అక్కడ. ఈ అమ్మ పోనీరా నాయన, ఎవరు కాల్చుకునే లెక్కలు వాళ్ళు ఉంటే ఎవరితో పెట్టుకుంటాడు గోల. అదేదో నిజంగా పాల్గాం ఘటనలో చనిపోయింది కదా, చనిపోతే ఆ సానుభూతితో ఎట్లెట్లా ఓట్లు తెచ్చుకుందామని ఇంటర్నల్ గా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి ఉన్నది. ఏ బిడ్డలైతే ప్రాణాలు కోల్పోయిన భారత మాత ముద్దు బిడ్డలు టెర్రరిస్టులతోటి వాళ్ళని ఓదార్చడానికి పోలే. నిన్న పోయింది కదా వేషగాడు మోసగాడు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ ఏమో డ్రామాలు ఆడింది కదా మురళీ నాయక్ చనిపోతే. అట్లా కనీసం పలకరించడానికి కూడా రాలేదండి నరేంద్ర మోడీ. అక్కడెందుకు పోయిండు మరి? అంటే యుద్ధం గురించి ఏమైనా మాట్లాడడానికి పోయిందా? ఎన్నికల గురించి చేయడానికి పోయిందా? కాదు. ఇక్కడ ఒక పెద్ద మార్పు జరిగింది. భారతదేశ రాజకీయ రణరంగాన, భారతదేశ రాజకీయ వేదిక మీద ఒక పెద్ద ఇది జరిగింది. కులగణన జరగాలని బహుజన పార్టీలు, వామపక్ష పార్టీలు దశాబ్దాలు తరబడి కొట్లాడి, కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ కూడా అరే జనాలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఓబీసీ ఉన్నారు ఈ దేశంలో 150% ఎక్కున్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి విద్యలో, ఉపాధిలో, ఉద్యోగాలలో, పరిపాలన విభాగాల్లో వాళ్ళకి సీట్లు ఇవ్వాలా, ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళకి ఎంత ఉన్నారు వాళ్ళకి అంత ఇవ్వాలా, బీసీ వాళ్ళకి ఎంత ఉన్నారు వాళ్ళకి అంత ఇవ్వాలని చేసిండ్రు. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమన్నది తెలుసా? అది చేస్తే ముక్కలైపోతే దేశం విచ్ఛిన్నానికి చేస్తాను, దేశ ద్రోహులని మొత్తం నరేంద్ర మోడీ దగ్గర మొదలెడితే యోగి బాబా అందరూ ఇది చేసిండు అన్నారు. అక్కడో పాల్గాం దగ్గరేమో జనాలు చచ్చిపోయిండ్రు, టెర్రరిస్టులు గోల్ అవుతా ఉన్నది. ఆర్ఎస్ఎస్ ఏం చేసిందంటే ఎవరు పిచ్చోడా, భారతీయ జనతా పార్టీ నాయకులారా
మీకు అర్థం కాలేదురా? బహుజన బిడ్డల్లో చైతన్యం పెరిగింది, తిరుగుబాటు పెరిగింది. కాన్శీరామ్ దగ్గర మొదలు పెడితే, మాయావతి దగ్గర మొదలు పెడితే, మాయావతికి ఆ రోజు ముఖ్యమంత్రి మాయ వేసేసిండు, బిట్ల పడేసింది. తెలుగు రాష్ట్రాలలో మందకృష్ణ మాదిగా ఓ చైతన్యం తీసుకొచ్చిండు. పద్మశ్రీ, శ్రీ శ్రీ అంటే సిరి సంపద ఇసేస్తే ఆయన బుట్ల పడ్డారు. కానీ జనాలు మొత్తం మీరు చూడండి అయోధ్యలో హడావుడిగా మందిరం కాకుండా సాధులు సంతులు వీళ్ళందరూ ఎవరు వద్దన్నా అక్కడ రాముడి విగ్రహం పెట్టిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ చిత్తుగా ఓడిపోయింది. అక్కడ ఒక మాదిగ బిడ్డ గెలిచింది. అయోధ్యలో ఓడిపోయింది. 400 సీట్లు వస్తే 360, కనీసం సీట్లు వస్తే 370, 360 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయొచ్చు. ఆడింది ఆట, పాడింది పాట అనుకున్నారు. 240కి తీసుకొని వచ్చింది. ఓడిపోయిన ప్రతి జాగల ఓబీసీలు, ఎస్టీలు, ఎస్సీలే వాళ్ళకి దెబ్బతీస్తుంది. కాంగ్రెస్ గెలవడానికి, కాంగ్రెస్ కూటమి ఎక్కువ రావడానికి కారణం అది. ఇది గుర్తించిండ్రు. ఇది గుర్తించిన తర్వాత అసలు భారతీయ జనతా పార్టీకి ఈరోజు అగ్రగణ్యంగా నిలబడ్డ నరేంద్ర మోడీ కూడా మొదటి ఓట్ల లెక్కింపులో ఓటమి పాలైపోయింది. సాధులు సంతులు తెలంగాణ ప్రాంతం నుండి అడిపోతే తమిళనాడు నుండి రైతులు చాలా మంది నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పొడిదిద్దాం అనుకున్నారు. కవితను ఓడిచ్చినట్టు ఓడిద్దాం అనుకున్నారు. అక్కడ బీజేపీలు ఉరికిచ్చి తరిమి కొట్టింది. లేకపోతే నరేంద్ర మోడీ కూడా ఓడిపోయాడే మొన్న ఎన్నికల్లో. ఆయన ఈసారి గెలవలేదండి. గెలవబోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నితీష్ ముగ్గురు కలిపి వాళ్ళ మద్దతుని పరిపాలిస్తున్న విషయం మనకు తెలుసు. అయితే నితీష్ ఏం చేసిండంటే కులగణన చేసిండు. బీహార్లో కులగణన చేసేసిండు. ఈ రోజు నితీష్ కి మొత్తం ఎదురుగాలి వీస్తుంది. అక్కడ ఆయన గల్లంతయ్యే అవకాశం ఉన్నది. ఆయన పోతే రేపు ఎట్లా గెలవడం, ఎట్లా పట్టుకునేది బీజేపీ, భారతీయ జనతా పార్టీకి జ్వరం వణుకుడు పుట్టింది. ఇక్కడేమో ఆల్రెడీ పిఠాపురం దగ్గర పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న వచ్చిన దగ్గర మొదలు పెడితే గొడవలు మొదలవుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వస్తాడా, హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆ కాడు కరెస్ట్ వచ్చి, లేదు యాక్సిడెంట్లు ఎక్కడ రాజశేఖర రెడ్డి లాగా ఊడిపోయి చచ్చిపోతాడని పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తాడు ముఖ్యమంత్రి కావాలని. అయితే చంద్రబాబు నాయుడు వాళ్ళ మామనే పక్కన పెట్టిన ఆయన పవన్ కళ్యాణ్కి అనుకూలంగా భారతీయ జనతా పార్టీ అన్న నకరాలు చేసిందనుకో, ఫస్ట్ అక్కడ నరేంద్ర మోడీ ఢిల్లీలో పీఠం కదిలేటట్టినా చేస్తాడని మాకు భయం. ఎవరిది గోల వాళ్ళు కనుక ఎవరిదొద్దు, ఓడిపోయే నితీష్ వద్దు, చంద్రబాబు నాయుడు వద్దు, పవన్ కళ్యాణ్ వద్దు. భారతీయ జనతా పార్టీ మనం రావాలంటే మనం ఎక్కడ పోయినాము, ఓబీసీ దగ్గర, ఎస్సీ ఎస్టీ దగ్గర కుల గణన జరగాల. ఇప్పుడు ఆడోళ్ళకి 33% ఇవ్వాలన్నారు, రిజర్వేషన్లు ఇవ్వాలన్నాడు. నరేంద్ర మోడీ పెట్టింది, జనాలందరికీ అమ్మలెక్కలంతా పండుగ పబ్బం చేసిండ్రు. అట్లా పెట్టింది ఇప్పుడు కాదు. మీ మనోడు, మీ ముని మనవాళ్ళు, మీ మనవరాళ్ళు అప్పుడు వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే చట్టం అయితే చేసింది. ఇది కూడా అంతేరా, మీరు మాకే కానీ ఓబీసీలని మాదిగలని అయ్యా అప్ప వాళ్ళకి మీకు కులగణన చేస్తూ ఉండే ఎన్నికలలో మీరు ఎంతమంది ఉంటే అంతమందికి సీట్లు ఇస్తాను. మీరు ఒక గోలేయండిరా, పందకృష్ణ మావిని పట్టినట్టు, మాయావతిని పట్టినట్టు ఒక గోలేయరా బాబు నాయన అని ఆర్ఎస్ఎస్లు చెప్పిండ్రు. ఆర్ఎస్ఎస్లు చెప్తే నాకు నిజం లేదు, నిప్పు లేదు. నిజమే కదా, నితీష్కి ఎదురుగాలి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, వీళ్ళు అనుకుంటారు. రేపు నేను చచ్చిపోయారు కూడా ఏమో వచ్చేసారి నన్ను ఊడదీకి అమిత్ షాని కూడా పెట్టేటట్టున్నారు. అమిత్ షాని పెట్టేటట్టు ఈయన భయమైనది నరేంద్ర మోడీది. ఇక్కడేమో పవన్ నాయుడు ఆ ప్రాంతంలో వీళ్ళు చచ్చిపోయి ఉన్నారు. ఈయన జన కుల గణన కోసం నిన్నడు మొన్నటి దాకా వ్యతిరేకించిన భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ పరివారం, ఆర్ఎస్ఎస్ సంఘ్, రాష్ట్ర స్వయం సేవ సంఘ్ ఆదేశం ఇస్తే ఇప్పుడు ఆ పని వినడండి.
ఈ పని మీద పాపం చాలా బిజీ ఉన్నాడు. ఆయన పీఠం ఎట్లా కదులుకోవాలి అది ఇదని. ఈ జనాలు మనోళ్ళు అయితే ఇప్పుడు ఈ మీడియా మొత్తం మోడీ అవుతుంది. జయలో భారత్ మాతాకి జై అనేటోళ్ళు, జై శ్రీరామ్ అనేటోళ్ళు, రకరకాల వాళ్ళు చేస్తున్నాడు. యుద్ధం జరిగితే ఆ పులమ ఘటన సంఘటన అప్పుడు కానీ, కార్గిల్ సంఘటన అప్పుడు కానీ యుద్ధం జరిగితే వీళ్ళకి కలిసి వస్తుంది. ఈ రోజు పాకిస్తాన్ లో ఉన్న ఓటమి పాలైతోడు వారికి కూడా కలిసి వచ్చింది. ఇప్పుడు కూడా నరేంద్ర మోడీకి కూడా ఇది కలిసి వస్తుంది అని ముందు ఇదంతా ఒకవైపు చూసుకుంటూ ఒకవైపు టెర్రరిస్టుల మీద అటాక్ అనే విషయం కూడా దీన్ని ఎన్నికలలో ఎట్లా మలుచుకోవాలని ఇదాన్ని ఇంటర్నేషనల్ గా నేషనల్ గా ఉన్న కుట్రలు కుతంత్రాలు. ఇది ఈరోజండి ఇది నవ తెలంగాణ పత్రికలు మనం సంపాదకీయ చదువుదాం. సంపాదకీయం భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎంఏ బేబీ గారు వారు క్వశ్చన్ వేసిన తీరును బట్టి ఇప్పుడు మనం ఆ సంపాదకీయాన్ని బట్టి మనం ఒకసారి చూద్దాం. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు అభిప్రాయం ప్రకారం ఇది కూడా చూద్దాం. భారత్ పాకిస్తాన్ల దేశాల మధ్య గత కొన్ని రోజులుగా సాగుతున్న ఘర్షణ తెరపడింది. నా సారథ్యంలో లేదా మధ్యవర్తిత్వంలో ట్రంప్ ఏదనుకుంటే అది ఈ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించుకున్నారు. దాన్ని ఇటు భారత్ అటు పాక్ ధృవీకరించాల్సి వచ్చింది. అమెరికా పెద్దన పాత్ర సహజంగానే అనుమానాలు దారితీస్తుంది. భారత విదేశాంగ విధానాన్ని కాశ్మీర్ సమస్యలు సైతం అమెరికా జోక్యం తలెత్తు చూపుతుంది. ఇప్పటిదాకా ద్వైపాక్షిక సమస్య అనుకుంటున్న కాశ్మీర్ సమస్య నేటి అమెరికా జోక్యంతో అంతర్జాతీయ సమస్యగా మారిందని భావించవచ్చా? పహల్గామ్ దుశ్చర్యకు పాల్పడిన టెర్రరిస్టులకు ప్రభుత్వం భారత్ అప్పగిస్తుందా? ఈ మేరకు పాక్ లిఖిత పూర్వకంగా ఒప్పుకుందా? అమెరికా నిజంగానే మధ్యవర్తిత్వం వహించిందా లేదా ఆ దేశం ఆదేశించడం వల్ల కాల్పుల విరమణకు భారత్ అంగీకరించిందా? అదే జరిగితే అమెరికా సామ్రాజ్యానికి భారత విదేశాంగ విధానం పూర్తిగా దాసమైపోయినట్లేనా కాదా? కాల్పుల విరమణ సంతోషకరమైన విషయమే అయినప్పటికీ అమెరికా జోక్యం వల్ల ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమై కాల్పులు విరమణ ఎంతకాలం పరిధులు ఏమిటి అనేది ఇప్పటికీ అస్పష్టమైన చెప్పవచ్చు. ఇదండి మనం యుద్ధం వద్దన్నాం అంటే మనం పాకిస్తాన్ ఏజెంట్లు అన్నారు, చలో చైనా ఏజెంట్లు అన్నారు, దేశద్రోహులు అన్నారు. మరి ఇప్పుడు భారత ప్రభుత్వమే యుద్ధం అంటుంది. ఇప్పుడు వీళ్ళని ఏది అడ్డు పెట్టి కొట్టాలా? చెంప మీద దేశభక్తులు అన్నట్టులని కామెంట్లు పెట్టిన వాళ్ళని, కమ్యూనిస్టులు తిట్టిన వాళ్ళనే ఒక్కడు కూడా కామెంట్లో పెట్టేటాడు ముఖం లేక ఎవడు పెట్టట్లే. ఒకటే నేర్చుకున్నారు, జై నరేంద్ర మోడీ, జై నరేంద్ర మోడీ, యుద్ధం చేస్తాడేమో అనుకుంటే, పాకిస్తాన్ లేపేస్తాడేమో అనుకుంటే, పాకిస్తాన్ మొత్తం మ్యాపులలో కనిపించకుండా చేస్తా అనుకుంటే ఏం చేసిండో ఆయన అర్థం కావట్లే. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి గజాలగండ అయిపోయిండు. ఎందుకైండు? పాకిస్తాన్ పాలనకు కాలనాగుల పెంచి పోషించింది అమెరికాని. ఆనాడు అమెరికా తయారు చేసిన ప్రతి ఆయుధము పాక్ అమ్ముల పొదిలో అస్త్రమై ఉండేది. ఎప్పుడైనా అమెరికా ఒక మాట చెబితే పాకిస్తాన్ తూచా తప్పకుండా పాటిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే అమెరికా ఆదేశించిన మరుక్షణమే పాక్ తలూపి కాల్పులు విరమణకు ఆమోదం తెలిపింది. తాజా ఉదాంతంలో భారత్ కూడా పాక్ ఏమాత్రం తీసుకోకుండా పెద్దన్న కొరడా జుల్పించగానే తల ఆడించినట్లయింది. ఆలిన విధానంతో ప్రశంసలు పొందుతూ గొప్ప దేశంగా అలరించిన భారత ప్రతిష్ట బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా సామ్రాజ్యవాదానికి తాకట్టు పెట్టింది. తాజా కాల్పుల విరమణ క్రమంలో భారత వైఖరి అమెరికా జోక్యంతో ఈ విషయంపై మరోసారి బట్టబయలైంది. కాశ్మీర్ సమస్య ద్వైపాక్షం అంటూ దశాబ్దాలుగా చెప్పుకుంటున్న భారత్ ఇప్పుడు అమెరికా ఆదేశాలతో కాల్పుల విరమణకు ఎలా ఒప్పుకుంది? ఎందుకు ఒప్పుకుంది? కొత్తగా ట్రంప్ మాటల్లో ఏదైనా గోచరించిందంటే ఏం లేదు. భారతదేశ పాలకులు డబ్బులు కావాలండి, ప్రపంచ బ్యాంకు డబ్బులు కావాలా, పాకిస్తాన్ వాడికి డబ్బులు కావాలా. ఎన్నికల ముందు డబ్బులు అడుగు తీయలే. అరే నువ్వు పని చేయరా, నీకు సిగ్గుసేరా ఉన్నది అసలు. పాకిస్తాన్ వాళ్ళు తురుకొల్లారా? అడవుడు సల్మాన్ ఖాన్ అట, షారుఖ్ ఖాన్ అట, అమీర్ ఖాన్ అట, ఆ సినిమాలంతా పాకిస్తాన్ వాళ్ళు చూస్తుండ్రా. మీ పాకిస్తాన్లో జూనియర్ సల్మాన్ ఖాన్ ఉన్నారా? ఇప్పుడు మీరు అంతా పోయి భారతదేశంలో పోయి అక్కడ మొత్తం హాస్పిటల్లో మీరు చూపించుకుంటారా?
ఈ నరేంద్ర మోడీ కంటే ముందు వాజ్పేయి అసలు రావడానికి పోవడానికి బండ్లు కూడా వేసిండ్రా నాయన. ఏడమే కాదురా, ముషరఫ్ ఎవరైతే అక్కడ దేశ నాయకుడు ఉన్నాడో వాళ్ళ బిడ్డ పెళ్లికి నరేంద్ర మోడీ దావత్కి పోయిండ్రా బాబు. దావత్కి పోయి ముషరఫ్ వాళ్ళ తల్లి కాళ్ళు మొక్కిండ్రు. నా కళ్ళు మంట మండుతుందిరా, ఒళ్ళంతా బగబగ మండుతుందిరా. భారత్ పాకిస్తాన్ మొత్తం విరోధులుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. డబ్బులు ఇస్తున్నాం, ఆయుధాలు ఇస్తున్నాం, డ్రగ్స్ ఇస్తాను, శిక్షణ ఇస్తున్నాం. మీరు కొట్టుకొని రావాలంటే మీరు కలుస్తాను ఏందిరా. మీకు నేను డబ్బులు ఇస్తా. ఎప్పుడు ఇస్తా డబ్బులు? నువ్వు మేము ఇచ్చే శిక్షణ ఇచ్చిన వాళ్ళని తీసుకుపోయి కాశ్మీర్లో ఒక 26 మందిని చంపిన తర్వాత వాళ్ళు వస్తారు. వాళ్ళకి నేను చెప్తా, ఆ పెద్దన్నా నేను చెప్తా మోడీకి, నేనున్నా, ఆయుధాలు పంపిస్తాను. ఇట్లనే జెలెన్స్కీ కూడా అట్లనే అన్నాడు. మొత్తం శతజ్ఞులు వితజ్ఞులు అన్ని తీసుకొచ్చి పెట్టిన తర్వాత నాటో కూటమి మొత్తం ప్రపంచం మొత్తం వస్తుంది కనుక రష్యా పని అయిపోయింది అనుకున్నాం. అయిపోయిన తర్వాత యుద్ధం స్టార్ట్ కాదు, నా ఊరి కూడా వెనుక బిక్కున్నాడు. ఆయుధాలు అమ్ముడు, డబ్బులు తప్పుడు తప్ప ఏం చేయాలి. కొట్టుకొని ఈరోజు మొత్తం తునాతునకలు అయిపోయింది. ఉక్రెయిన్ తునాతునకలు అయిపోయింది. మనల్ని కూడా అక్కడనే రెచ్చగొట్టిన తర్వాత ఇక మనం కూడా పోయినాం. మనం యుద్ధానికి పోలే, మనం నిబద్ధతగా ఉన్నాం. ఇక్కడ అనొద్దులు కానీ మన భారత ప్రభుత్వానికి మనం అన్ని రాజకీయ పక్షాలకి ఇట్లంతా నిబద్ధతగా ఉన్నాం. యుద్ధానికి పోలే, వాడు యుద్ధం కోరుకుంటాడు. అక్కడ యుద్ధం కోరుకుంటున్నప్పుడు ఏదైతుంది వాళ్ళ మీద మనం దాడి చేయడం, మనం వీళ్ళ మీద దాడి చేయడం, ఇక్కడ అడుపోనీయకుండా అక్కడ ఇటు రానియకుండా, నీళ్లు రాగనీయకుండా, నిప్పులు ఒకరి దేశం మీద ఒకరు పోసుకుంటా ఇప్పుడు మంచిగా కొట్టుకుంటాడు. వాడు కళ్ళు పండుగ అమెరికోడికి కావాల్సింది అది. కనుక ఎక్కడ వరకు ఎగేసే వరకు అక్కడ వరకు ఎగేసండి. ఏప్రిల్ 22వ తేదీన పాల్గమ్ టెర్రరిస్టులు దాడి చేసి 26 మంది పౌరులను శిక్షణ రహితంగా కాల్చి చంపేశారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైనిక చర్యలు చేపట్టి ఉగ్రవాద స్థావరాలుగా అనుమానిస్తున్న కొన్ని ప్రాంతాలను దశం చేసింది. ఉగ్రవాదులుగా పరిగణిస్తున్న 100 మందిని హతమార్చారు. వీరాలు పలుకుతుండే తప్పు అధికార ప్రకటన అయితే రాలేదు. దీంతో పాకిస్తాన్ కొన్ని చర్యలకు ఉపక్రమించడం భారత్ ప్రతీకార చర్యలకు తీవ్రతరం చేసింది. దీంతో సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆపరేషన్ సింధూర్ ను గొప్ప విజయంగా గోడి మీడియా అద్భుత కథనాలను మార్చింది. వాస్తవాలు తెలిసిన మీడియాపై ప్రభుత్వం కన్నెర చేసింది. ఏమైనా ప్రస్తుతానికి యుద్ధం తప్పింది, ఓటమి ఆక్రమించాలి. పాకిస్తాన్ యుద్ధం చేయాలంటూ రెచ్చగొట్టిన నోళ్ల మూతబడ్డ జరిగిన అఖిల పక్షం మీటింగ్ కు యథాప్రకారం ప్రధాని దుమ్మగొట్టారు. ప్రశ్నలకు చక్రవర్తి అతిథుడు కదా, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరపాలన్న డిమాండ్ ను ప్రభుత్వం ఖాతరు చేసేలా లేదు. కానీ కీలక ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. చూసిందండి, అక్కడ 26 మందిని చనిపోయినప్పుడు మోదీ ఎన్నికల ప్రచారం ఉన్నాడు. కనీసం ఎట్లెట్లా యుద్ధం చేద్దామని మాట్లాడని పాలక పక్షాలు ప్రతిపక్షాలు కూర్చున్నప్పుడు కూడా రాలే. చూడండి ఎంత విడ్డూరం. ఆర్ఎస్ఎస్ చెప్పిన విషయం మీదనే, కుల గణన విషయంలోనే ఈయన ప్రయత్నం అంటున్నది. విన్నారండి? ఇలా దేశభక్తిలో ఉన్న భక్తి ఏందని మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇరు పొరుగులతో ఘర్షణలు ఏ దేశానికి మంచిది కాదు. ఈ విషయంలో పాకిస్తాన్ పాలకులు బుద్ధి లేకపోయినా మన పాలకులైనా ఉండాలి కదా. 3000 కిలోమీటర్ల పైగా సరిహద్దు ఉన్న దేశంలో పైగా మతం ఆధారంగా ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న దేశం మరింత చాకచాక్యంతో వ్యవహరించాలి. ఇందుకు ప్రతీకార చర్యలో అసలు నిందితులుగా ఏమయ్యారు? ఇప్పటికీ సమాధానం లేదు. మన దేశం పౌరులను ఊచత కోసిన దుర్మార్గులను భారత సైన్యం కడతీర్చిందా? ఎన్నికల వేళ ఆపరేషన్ సింధూర్ కేవలం రక్త సింధూరమేనా? అసలు దుండగులను అప్పగిస్తామని పాక్ ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో కనీసం హామీ ఇచ్చి ఉంటే దేశం సంతోషించేది. అది జరగలేదు. ఉగ్రవాద శిబిరాలను పరిపూర్ణంగా మట్టుబెట్టినా సంతోషించే వాళ్ళం, అది జరగలేదు. కనీసం భారత్ పాక్ అధికారులు కలిసి కూర్చొని చర్చించి కాల్పులు విరమణ సై అని చెప్పినా సంతోషించాలి, అది జరగదు. అమెరికా జోక్యం చేసుకుని 2 దేశాలను బెదిరిస్తే తప్ప కాల్పులు విరమణ కొలిక్కి రాలేదు. ఇదండి విశ్వగురు లెక్కలు ఇది. ఇక్కడ పాకిస్తాన్ పిల్లకి భారత్ పెళ్లి కొడుకు తాళి కట్టారా? తాళి మనం కట్టకముందే ట్రంప్ వచ్చి గుర్తుకపోయి తాళి కట్టిండు. మన నరేంద్ర మోడీ
నరవంతుడు ఎన్నికల లెక్కలో టీవీలలో పేపర్లలో పత్రికలు ప్రచారం చేసుకునే లెక్కలు ఉన్నాడు. అరే ఆడపిల్ల, ఇండియా ఇందిరా ఇందిరా ఇండియా కొట్టుడు కొడితే కాళ్ళ బేరానికి వచ్చినప్పుడు 1,00,000 మంది మొత్తం పాకిస్తాన్ వాళ్ళంతా వచ్చి ఇందిరాంది కాళ్ళ దగ్గరకు వచ్చింది. తప్పైందంటే బిడ్డ కూర్చోనప్పుడు మనం సిమ్లా ఒప్పందం చేసుకున్నాం. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం బిడ్డ. టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేస్తే బొక్కలు ఇరుగుతాయి. చలో బంగ్లాదేశ్ చేయండి, బంగ్లాదేశ్ అయిపోతుంది. మన ఇద్దరు విషయాలు మూడో ఎవడన్నా జోక్యం చేసుకుంటే బాగోదు అది అన్నది ఇందిరాగాంధీ. అది సక్సెస్ అయింది. సేమ్ ఇప్పుడు ఇంత 3 రోజులలో ఈరోజు మన ఓ విషయం గుర్తుపెట్టుకొని, జవలో భారత్ మాతకి జై అనే దేశభక్తులు ఒక్క భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ యుద్ధాల్లో పాల్గొన్నారా? ఆర్ఎస్ఎస్లు కానీ బజరంగ దళాలు కానీ విశ్వ హిందూ పరిషత్తులు కానీ సాధులు సన్యాసులు కానీ బట్టలు లేకుండా ఉన్న మన కుంభమేళలో వచ్చిన కోట్ల మంది వచ్చిన కానీ ఒక్కడెవడని ఉన్నాడా? శూద్ర బిడ్డలు, నా ముస్లిం బిడ్డ కురేషి, సోఫియా కురేషి, నా దళిత బిడ్డ భూమికా సింగ్, మొత్తం శూద్రులే, బీసీ బిడ్డలే, ఎస్టీ బిడ్డలే, మాలమాదిగలే సైనికులు. కొట్టుడు కొడితే ఉరికిచి కొడితే మొత్తం గుండెల్లో రైలు పరిగెత్తిపోయినాయి. పాకిస్తాన్ ప్రపంచం మొత్తం ఎదురు చూసింది. నీ ఆయుధాలా? నీ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాతో చేసినాయా? నీకు బామర్ విమానాలు ఎక్కడే? సుఖనే విమానాలు ఎక్కడే? యుద్ధ విమానాలు ఎక్కడే? S-400 ఎక్కడే? సోవియట్ సోషలిస్ట్ రష్యా కమ్యూనిస్ట్ పార్టీ దేశాలు మనకు అందించిన గొప్ప వరం. నెంబర్ 1. నెంబర్ 2 మోడీ, నరేంద్ర మోడీ. ఏమైంది? ఎక్కడి దాకా జరిగింది? త్రివేది దళాధిపతులారా, చలో రాజ్నాథ్ సింగ్, అమిత్ షా ఏం జరిగిందని ఫోన్ చేయడానికి రాజ్నాథ్ సింగ్ కానీ అమిత్ షా కానీ ప్రధానమంత్రి కానీ సెల్ ఎక్కడిది? చైనాదే. వాడి ప్రాంతంలో ఉన్న టెర్రరిస్టులు ఎక్కడెక్కడైతే దాక్కున్నారో, టెర్రరిస్టుల గుడాలు తండాలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, మొత్తం ఆ టెక్నాలజీ అంతా గాడ్జెట్స్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ అన్ని ఇచ్చింది. ఈ భారతదేశంలో బహుజన బిడ్డలు ఎందుకంటున్నామంటే, ఆ మాట మన భారతదేశంలో కులం లేదు, మతం లేదు, సమతే మన సరిహద్దు. యావత్ భారతవాన్ని మొత్తం హిందూ ముస్లిం క్రైస్తవులు భేదం లేకుండా ఒక తాటి మీద తన్నుడు దంతేది అయిపోయింది. కానీ భారతీయ జనతా పార్టీ కాషాయ టెర్రరిస్టులు నావి లెఫ్టినెంట్ విజయనగరంలో బిడ్డని చంపిబడిస్తే పసుపచ్చారని పసిబిడ్డ వయసు బిడ్డ ఏడ్చుకుంటా కాశ్మీర్ ప్రజలు ఏమన్నారు, ముస్లింలు ఏమన్నారు, ఎవడో టెర్రరిస్టులు చేసిండు, మనమంతా హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఉండాలన్న పాపానికి భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా బిడ్డని కుక్కలు చింపినట్టు చింపేసింది ట్రోలింగ్స్ తోటి. అంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎంత డేంజర్ గాన్లో భారతదేశాన్ని ఎట్లా ముక్కలు విడదీయాలని అనుకున్నారో, అమెరికన్ సామ్రాజ్యవాదులు ఇప్పుడు ఎట్లా అనుకున్నారో, అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎట్లా అనుకున్నారో, అట్లా ఈ రోజు దేశభక్తితోటి భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ ఇట్లా 40 విభాగాలుగా అక్రమ సంతతికి ఉన్న వాళ్ళంతా ఈరోజు దేశ ద్రోహానికి పాల్పడుతూ ఉన్నారు. ఇందిరాగాంధీ బెటర్ కదా, ఇందిరాగాంధీ గ్రేట్ కదా. ఈరోజు వాడు పాకిస్తాన్ నాడు తట్టుకోలేక మన దగ్గర రావడానికి లేక ముఖం లేక 33 దేశాల చుట్టూ తిరిగిండు. మా కొంప కొల్లేరైపోయేటట్టున్నది. సైన్యం కూడా నా చేతులు లేదు, దాంట్లో టెర్రరిస్టులు ఉన్నారు, పిచ్చోడి చేతులు రాయి, అణువాయుధాలు, మసను ఏదేదో జరుగుతుంది. అమెరికాడు కూడా ఆలోచించిండు. వీళ్ళిద్దరు మధ్యలో మాత్రం సిచ్చేది పెట్టినా ఇంతటితోనే ఉంటుంది. వాళ్ళు గుంజేవారికే గుంజుదా, ఎక్కువ గుంజితే తెగిపోతుంది రా బాబు. వీళ్ళిద్దరైతే శత్రుత్వం పెట్టినా అని మంచిగా శాండవిచ్, బీరు, బ్రాండీ వేసి ట్రంప్ పెద్దన్న చిన్నన్న చెప్పిండు, ఆగండి అంటే నోరు మూసుకొని ఆగిండు. నరేంద్ర మోడీ చెప్పకముందే అక్కడ ట్రంప్ చెప్పిండు నేనే ఆపేసినని. ఇంతకంటే
ఇంతకంటే అవమానకరమైన జీవితం, ఇంతకంటే దౌర్భాగ్యకరమైన జీవితం, ఇంతకంటే నీచమైన జీవితం భారతదేశంలో ఏ ప్రధానైనా అట్లా చేసిండా? ఏ ప్రధానైనా చేసిండా అట్లా? మనం ఇన్ని సంవత్సరాలు సిమ్లా ఒప్పందంతో కాశ్మీర్ సంబంధించిన విషయం మూడో దేశం రాకూడదని మనం ఏదైతే డిమాండ్ చేసామో, ఈ రోజు మూడో దేశం వచ్చి ఆక్రమించుకుని మాట్లాడుతుండే. మనం ఓటమి పాలైపోయినాం ఇక్కడ ఈ విషయంలో. అమెరికా ఏదైతే అనుకున్నాడు అది సక్సెస్ అయింది. పాకిస్తాన్ ఏదైతే అనుకున్నాడు అది సక్సెస్ అయింది. దీన్ని మనం తిప్పికొట్టాలి. అమెరికన్ సామ్రాజ్యవాదుల కుట్రలు కుతంత్రాలతో, డబ్బులతోటి, మాదక ద్రవ్యాలతో, ఆయుధాలతోటి ఈరోజు మన మీద దాడి చేస్తే వాని మీద పల్లెత్తు మాట్లాడలేదే విశ్వగురువు నరేంద్ర మోడీని కట్టడి చేయాల. మళ్ళీ మార్క్స్ దగ్గరకు వద్దాం. సమాజాన్ని, ప్రపంచాన్ని మార్చేది వ్యక్తులు కాదు, ప్రజలే చరిత్ర నిర్మాతలు. భారతదేశ రాజకీయ రణరంగాన భారతీయ జనతా పార్టీ ఉన్నన్ని రోజులు కమ్యూనిజానికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారికి అనుకూలంగా వాళ్ళ రాజకీయ నీతి సూత్రాలు, సైద్ధాంతిక వ్యవహారాలు కనుక వాళ్ళని ఇక్కడ భారతదేశ రాజకీయ రణరంగంలో ఓడిస్తే తప్ప పాకిస్తాన్ టెర్రరిజం మనం మట్టుబెట్టలేము. అమెరికన్ సామ్రాజ్యవాదుల్ని ఇక్కడ వాడిని మనం డబ్బు ఎందుకు అడుక్కోవాలయ్యా? వాడేంది వాడి ఇచ్చేది బిచ్చం. కాశ్మీర్ కన్యాకుమారి వరకు పుణ్యనదులు, భారతదేశం సారవంతమైన దేశం. ఈ దేశ సంపద మొత్తం అనిల్ అంబానీల దగ్గర నుండి, భూస్వాముల దగ్గర నుండి, విదేశీ సామ్రాజ్యాల దగ్గర గుంజుకుంటే మొత్తం ప్రపంచాన్ని మనం పోషిస్తాం. అది ముందు చేయాలి. అది చేయాలంటే భారతీయ జనతా పార్టీ చేయదు, కాంగ్రెస్ పార్టీ చేయదు, ఇతర పార్టీలు చేయదు. అది కేవలం భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ మాత్రమే చేస్తుంది. రాజకీయ విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరి విషయం తెలుసుకోవాలా. నిజంగా ఈ దేశ సర్వమత్వాన్ని, దేశ అభివృద్ధిని, దేశ భక్తులుగా ఉండేటోళ్ళు ఎవరైతున్నారో ఈ విషయాలు అర్థం చేసుకున్నన్ని రోజులు అమెరికన్ సామ్రాజ్యవాదికి వాడికి ఆయుధాలు పోవాలంటే గొడవలు పెట్టేయాలంటే యుద్ధాలు జరగాలంటే మనం అంతా ఇట్లా బాధపడుతూ ఉండాలి. దీనికి యుద్ధానికి శాశ్వత పరిష్కారం అమెరికన్ సామ్రాజ్యవాదుల గొంతు మోయడము, భారతదేశంలో పెట్టుబడిదారి వ్యవస్థ పరిపాలన తీసేసి ఇక్కడ ఎర్ర కోట మీద ఎర్ర జెండా వేస్తే తప్ప దానికి వేరే పరిష్కారం ఉండదు. కనుక ఈరోజు కార్మిక వర్గానికి, కర్షక వర్గానికి, యావత్ ప్రపంచానికి స్పష్టంగా మారిపోతున్న పెట్టుబడిదారి సమాజం అంతర్భాగంగా నరేంద్ర మోడీ 4 కోళ్లతో 29 రకాల కార్మికుల హక్కుల్ని కాలరాచి చేస్తుంటే యుద్ధానికి సంబంధించిన జంజాటం అంతా పడ్డది కనుక, టెన్షన్ అంతా తగ్గింది కనుక ఈ దేశంలో కాశ్మీర్ కన్యాకుమారి వరకు కార్మికులు, కర్షకులు, విద్యార్థి, యువజనులు, మహిళలు వీళ్ళంతా కలిసి 20 తారీఖున సమ్మెకు పిలిపిస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 30 కోట్ల మంది వస్తున్నారు. ఆ 30 కోట్ల మంది సమ్మె రణ నినాదంగా అసలు సిసలైన యుద్ధంగా ప్రకటించడమే ప్రపంచ శాంతికి, భారతదేశ సర్వమత అభివృద్ధికి, మత సామరస్యానికి నిలయమవుతుంది. మీరంతా పాల్గొనవలసిందిగా ఆలేటి ఆటమరులు ఆర్టీవీ వినమ్రంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.